మా సినిమా ట్రైలర్ కి అన్ని వ్యూస్ వచ్చాయి. టీజర్ ని ఇన్ని లక్షల మంది చూశారు. పాటని కోట్లాది మంది వీక్షించారంటూ గొప్పగా చెప్పుకుంటారు దర్శక నిర్మాతలు. కానీ అదేది నిజం కాదా? మనం చూస్తున్నదంతా ఫేక్ ప్రపంచమా? ఆడియన్స్ ని మేకర్స్ మాయలో ముంచేస్తున్నారా? ఇండస్ట్రీలో ఫేక్ వ్యూస్ పై మరో నిర్మాత ఓపెన్ అయ్యారు. ఇప్పుడు అసలు ఏం జరుగుతోంది? తెలుగు ఇండస్ట్రీలో ఫేక్ పబ్లిసిటీ ఎక్కువైపోయిందా? వ్యూస్, కమెంట్స్ కూడా కొనేస్తున్నారా? సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి ఈ విషయంపై ఓపెన్ అవుతున్నారు దర్శక నిర్మాతలు. ఇంటి గుట్టు వాళ్లకంటే ఎవరికి బాగా తెలుస్తుంది చెప్పండి? తాజాగా సమ్మర్ హాలిడేస్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత సాయి రాజేష్ ఈ ఫేక్ వ్యూస్ గురించి చెప్పారు. వింటున్నారుగా సాయి రాజేష్ ఏమంటున్నారో? యూట్యూబ్ వ్యూస్ నుంచి మొదలుపెట్టి ట్విట్టర్ కంటెంట్, అందులో పెట్టే కమెంట్స్ కూడా ఫేక్ అని తేల్చేశారు ఈ నిర్మాత. బేబీ కానీ ఇప్పుడొచ్చుంటే సగం షేర్ కూడా వచ్చేది కాదంటున్నారు. ఇదే వేడుకలో దిల్ రాజు ఇండస్ట్రీ సిచ్యువేషన్స్ మీద ఓపెన్ అయ్యారు. చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉందని తేల్చేశారు. మంచి సినిమాలు వస్తే కానీ ఇండస్ట్రీ మళ్లీ గాడిన పడదంటున్నారు దిల్ రాజు. ఈయనే కాదు, నిర్మాత ధీరజ్ మొగిలినేని కూడా ఇదే చెప్పారు. అలా కాకుండా ఫేక్ ప్రమోషన్స్ చేసుకుని మనకు మనమే డబ్బా కొట్టుకుంటే లాభం లేదనేది నిర్మాతలు చెప్తున్న మాట. గతంలో బన్నీవాస్ సహా చాలా మంది నిర్మాతలు ఈ ఫేక్ ప్రమోషన్స్ గురించి ఓపెన్